హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్తో పాటు మరిన్ని ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం అయితే జరిగింది. ఈ వీడియోలో మొత్తం కూడా మనము పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. అయితే ఇందులో ప్రతి జిల్లా వాళ్ళు అందరూ కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్రతి జిల్లా వాళ్ళు కూడా ఒకసారి మనము ఉద్యోగాలను అయితే చూద్దాము, శాలరీ అంతా ఏ విధంగా ఉందనేది. సో ఇక్కడ చూసినట్లయితే బయోమెడికల్ ఇంజనీరు వీటికి 54,060 రూపాయలు పర్ మంత్ శాలరీ తీస్తున్నారు. అలాగే రేడియోగ్రాఫర్ ఉద్యోగాలండి, వీటికి 35,570 ఉద్యోగాలు జీతం అయితే ఇస్తూ ఉన్నారు. మూడోది వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వీళ్ళకి 32,670 జీతం అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ సాలరీ అనమాట ఇది. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ అనమాట. సో వీటికి 32,670 రూపాయలు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఫిజియోథెరపిస్ట్కి 21,500. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్కి వచ్చేసి 15,000 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంది. ఇక రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేసి 15,000 రూపాయలు. అలాగే ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 15,000, ల్యాబ్ అటెండెంట్కి కూడా 15,000, అలాగే పోస్ట్ మార్టం అసిస్టెంట్కి వచ్చేసి 15,000. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జీడీఏకి వచ్చేసి 15,000 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్లంబర్ ఉద్యోగాలకు కూడా మనకు 15,000 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉందన్నమాట. సో వీటికి ఒకసారి క్వాలిఫికేషన్ అయితే చూద్దాం మనము. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బయోమెడికల్ ఇంజనీరింగ్ వచ్చేసి బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి రేడియోగ్రాఫర్కి వచ్చేసి వీళ్ళు సిఆర్ఏ లేదా డిఆర్జిఏ లేదా డిఎంఐటి లేదా బీఎస్సీ రేడియాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి డిఎంఎల్టీ లేదా బీఎస్ఎంఎల్టీ చేసి ఉండి మీరు పారామెడికల్ బోర్డు నుంచి సర్టిఫికేట్ పొంది ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఆడియోమెట్రిషియన్కి వీటికి వచ్చేసి మీరు బీఎస్సీలో ఆడియాలజీ లేదంటే ఆడియాలజీలో డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజియోథెరపిస్ట్ వచ్చేసి మనకి ఫిజియోథెరపిస్ట్లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేసి కేవలం ఎస్ఎస్సి లేదంటే ఎస్ఎస్సికి సమానమైనటువంటి ఏదైనా కోర్సు చేసుకున్నట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ల్యాబ్ అటెండెంట్ అండి. సో వీటికి కూడా సేమ్ యాజ్ టీస్గా 10వ తరగతి లేదా 10వ తరగతికి సమానమైనటువంటి ఏదైనా కోర్సు చేసి ఉంటే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు వీటికి కూడా సేమ్ యాజ్ టీస్ అండి. జస్ట్ మీరు ఎస్ఎస్సి క్వాలిఫై ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటు మనకు 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు అనమాట. అంటే మినిమం 5 years ఎక్కడైనా మీరు చేసి ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు థియేటర్ అసిస్టెంట్గా. ఇక 9th వన్ వచ్చేసి పోస్ట్ మార్టం అసిస్టెంట్ అండి. దీనికి కేవలం 10వ తరగతి లేదా 10వ తరగతికి ఈక్వలెంట్గా ఏదైనా కోర్స్ చేసి ఉన్న వాళ్ళైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్, వీటికి కూడా సేమ్ 10వ తరగతి పాస్ అయితే చాలు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఇక జనరల్ డ్యూటీ అటెండెంట్ అనమాట. సో వీటికి కూడా సేమ్ యాజ్ ఈజ్గా మీరు 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ప్లంబర్ వచ్చేసి 10వ తరగతి పాస్ అయ్యండి. మీకు ప్లంబర్లో ఐటీఐ చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 42 years, లాస్ట్ 42 years వాళ్ళకు ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్సర్విస్మెన్కి 3 years, ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 years అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే 52 yearsకి మించకుండా అయితే వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతూ ఉందన్నమాట. అప్లికేషన్ ఫీజు కూడా ఉందండి, పే చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫీజు కూడా. మనకు చూసినట్టయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకు 500 రూపీస్, అలాగే ఎస్సీ ఎస్టీలకు ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి వచ్చేసి ఎలాంటి ఫీజు అయితే లేదు. బట్ ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 300 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి అయితే అంటే ఈ అడ్రస్కి ఉందో ఈ అడ్రస్కి మీరు డీడీ పే చేయాలన్నమాట. సో డీడీ పే చేసిన తర్వాత మీరు వీటికి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. నేను మన గ్రూప్లలో ఆల్రెడీ పోస్ట్ చేసి పెట్టాను, టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లలో. ఆ గ్రూపుల లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అయితే పెట్టాను. సో అక్కడికి వెళ్ళి మీరు ఆ గ్రూపులలోకి వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను నేను ఇప్పుడు లాస్ట్లో. సో ఫిలప్ చేసి దాని వెనకాల మీకు సంబంధించినటువంటి అన్ని సర్టిఫికేట్స్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. చూపిస్తాను ఒకసారి మీరు ఏ సర్టిఫికేట్ పెట్టాలనేది. చూడండి, ఏ సర్టిఫికేట్ పెట్టాలి అని అంటే ఎస్ఎస్సి సర్టిఫికేటు, అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్. ఓకే, మీరు ఏది పాస్ అయ్యారు, జిఎన్ఎం, బీఎస్సీ, ఎంఎల్టీయా లేకపోతే డిఎంఎల్టీ ఏది పాస్ అయ్యారో అది వచ్చి మీరు పెట్టేయాలన్నమాట. అండ్ అలాగే ఎస్ఎస్ ఉంటే ఎస్ఎస్సి, ఈ విధంగా మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ప్రూఫ్ ఆఫ్ అపియరెన్స్ అంటే మీ యొక్క మార్క్స్, మెమోస్ అవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏపీ పారామెడికల్ బోర్డు నుంచి మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉందో ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటుగా మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనమాట. ఎప్పటి నుంచి మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ లేవు, ఒకవేళ మీరు మైగ్రేట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ కానీ అనుకుంటే మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అయితే మీరు సబ్మిట్ చేయాలని అయితే వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరైతే మరి ఈడబ్ల్యూఎస్ కోట కింద మీరు అప్లై చేసుకున్నారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక సదరన్
సర్టిఫికేట్ అంటే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారో వాళ్ళు సదరన్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎవరైతే సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాలనుకున్న వాళ్ళు మీ యొక్క సర్వీస్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అది కూడా డేమ్ అండ్ హెచ్ఓ వాళ్ళ నుంచి సిగ్నేచర్ చేయించుకోవాలన్నమాట. ఆ సర్వీస్ సర్టిఫికేట్ పైన సిగ్నేచర్ చేయించుకొని మీరు పెట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే మనకు నెక్స్ట్ వన్ మనకు చూసుకున్నట్టయితే చూడండి, మనకు ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉందంటే ఒకసారి చూపిస్తాను నేను. సో దానికంటే ముందు మనకి అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను చాలా ఈజీగా. సో ఇది అప్లికేషన్ ఫాము మన గ్రూప్లో అయితే పెట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక మీ యొక్క పేరు, మీ జెండరు, మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ యొక్క క్యాస్ట్ ఏదనేది మీరు ఇక్కడ రాయండి. దాని తర్వాత మీరు మొత్తం మీ డీటెయిల్స్ అనమాట, మీ సర్వీస్ డీటెయిల్స్ అండ్ అలాగే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టేసేయండి. ఈడబ్ల్యూఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని అయితే పెట్టేసేయండి. ఇక అలా మీరు ఈ యొక్క మొత్తం ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. మాన్యువల్గా పెన్నుతో మీ చేతితో అయితే మీ మొత్తం కూడా మీరు ఫిలప్ చేయండి. మీ యొక్క మార్క్స్, మీ యొక్క ఎక్కడ చదివారు అనేది కూడా మొత్తం మీరు ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ లిస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఏ సర్టిఫికేట్ పెట్టారనేది మొత్తం కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను పీడిఎఫ్ని మన గ్రూప్లో అయితే నేను ఆల్రెడీ పెట్టాను. సో అక్కడికి వెళ్ళి అయితే మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి, చూసుకోండి మొత్తం కూడా. అండ్ అలాగే పర్టికులర్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు సర్టిఫికేట్స్ అనమాట మనం పెట్టాల్సినటువంటివి. అలాగే మనకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అని అంటే చూడండి, మనకి 28th అంటే రేపటి వరకు అయితే మనకు ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి అందరూ కూడా ఎవరైతే అప్లికేషన్ చేసుకోవడానికి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి జిల్లా వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. రేపు సాయంత్రం 5:30 గంటల వరకు మనకు ఛాన్స్ అయితే ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోండి. సో అడ్రస్ వచ్చేసి మనకి ఎక్కడనంటే, సో చూడండి ఇది మనకి హెల్త్ DCHS ఈస్ట్ వైజ్ అనంతపురం డిస్టిక్ అండ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వెళ్ళండి. ఓకే, అనంతపురం డిస్టిక్లో ఉన్నటువంటి మనకు DCHS హెల్త్ సర్వీసెస్ సెంటర్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో వీటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లా వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. బట్ తెలంగాణ వాళ్ళకి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. ఎందుకంటే సో మన వాళ్ళకి అక్కడ లోకాలిటీ అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి జస్ట్ ఓన్లీ మన ఏపీ వాళ్ళు మాత్రమే ప్రతి జిల్లా వాళ్ళు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి. ఏపీలో ఉన్నటువంటి ఈ క్వాలిఫికేషన్స్తో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని అయితే అందరు కూడా షేర్ చేయండి. మరి మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఒక 100 మార్క్స్ అయితే ఉంటుంది. సో 100 మార్క్స్లో మనకు 75% ఏమో మీకు క్వాలిఫై అయినటువంటి ఆ మెమోలో ఎన్నైతే మార్క్స్ ఉన్నాయో దాన్ని బట్టి అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక మిగతావన్నీ కూడా మీకు వెయిటేజ్ లెక్కన ఇస్తారనమాట. సో వెయిటేజ్ లెక్కన అంటే ఎలా అంటే మీకు నార్మల్గా మీ ఏజ్ని బట్టి ఇస్తారనమాట. సో మీ పాస్ అయినటువంటి క్వాలిఫై అయినటువంటి ఇయర్ నుంచి మీ యొక్క ఏజ్కి అయితే క్యాలిక్యులేషన్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మీ యొక్క సర్వీస్కి ఏమో ఒక 15% అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో సర్వీస్ ఏరియాకి వచ్చేసి సో ఈ విధంగా అంటే మనకు అంటే సర్వీస్ ఏరియాకి ఎలా కలుపుతారంటే ట్రైబల్ ఏరియాలో ఒక 6 నెలలకు 2.5 మార్కులు కలుపుతారు. అలాగే రూరల్ ఏరియాలో 6 నెలలకి 2.2 మార్కులు అయితే కలుపుతారనమాట. అలాగే అర్బన్ ఏరియాలో మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక 6 నెలలకు 1 మార్కు చొప్పున మొత్తం కూడా మీకు 15 మార్కులను అయితే యాడ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుందండి. సో ఈ విధంగా మీకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఎగ్జామ్ ఫీజు ఒకటి ఉంది, బట్ ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. జస్ట్ ఓవరాల్గా ఇంటర్వ్యూ కూడా ఉండదు. మీరు మీ యొక్క ఏదైతే సర్వీస్ ఉంటుందో ఆ సర్వీసు ప్లస్ మీ యొక్క ఏజ్ని బట్టి మీకు ఉద్యోగం అయితే రావడం జరుగుతూ ఉంటుందండి. ఇది అంటే ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ అడగండి. అక్కడ నుంచి నేను క్లారిఫై అవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అలాగే మనకు సంబంధించినటువంటి గ్రూప్స్ ఉన్నాయి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో, ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇలాంటి అంటే అప్లికేషన్ పీడిఎఫ్స్ కానీ అలాగే అప్లికేషన్ లింకులు కానీ మనం అందులో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఇప్పటికప్పుడు. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా జాయిన్ అయితే అవ్వండి. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.